హలో! వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇక్కడ ఫ్రైడ్ రైస్ ప్రిపరేషన్ చూద్దామండి. ఇది మన స్ట్రీట్స్‌లో ప్రిపేర్ చేస్తారు కదండీ బండి మీద. ఫ్రైడ్ రైస్ అట్లాంటి టేస్ట్ వస్తదండి. చాలా బావుంటది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మనం ప్రాసెస్ చూద్దాం చూడండి. ఇక్కడ నేనైతే మనము ఎన్ని ఎగ్స్ కావాలనుకుంటే అన్ని ఎగ్స్ తీసుకోవచ్చు. నేనిక్కడ క్యాబేజ్ తీసుకున్నాను. దీన్ని బాగా ఇట్లా పొడవుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కావాల్సినంత కరివేపాకు కూడా తీసుకోవాలన్నమాట. వీటన్నిటిని శుభ్రంగా కడిగి ప్రక్కన పెట్టుకోవాలి. నేనైతే ఇప్పుడు ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఫస్ట్ నేను క్యాబేజీని మంచిగా ఫ్రై చేశానండి. అంటే బాగా మాడిపోవద్దు. కానీ అది కొంచెం ఫ్రై అవుతే మంచి స్మెల్ వస్తుంటదండి. అంతవరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎగ్స్‌ని కూడా ఈ విధంగా పగలగొట్టి ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలనమాట. ఇప్పుడు నేను ఇందులోనికి కారం వేశాను. టేస్ట్‌కి తగిన కారం వేసుకోవాలన్నమాట. దీంతో పాటు ధనియాల పొడి, ఇక్కడ నేను చూపించాను చూసారా స్టార్ మసాలా, ఇవి కూడా ఒక 2 ప్యాకెట్స్ వేశాను. తర్వాత మనం ఆల్రెడీ రెడీగా ఉంచుకున్న రైస్, ఉడకపెట్టుకుని రెడీగా ఉంచుకున్న రైస్ అండి. ఈ విధంగా కలిపేసుకోవటమేనండి. చాలా బావుంటుంది. అందులోనికి మనం చిల్లీ సాస్, సోయా సాస్ కూడా వేసుకుంటే చాలా టేస్ట్ అదిరిపోతదండి. ఇది బండి మీద అమ్మే ఫ్రైడ్ రైస్ ఎంత టేస్ట్‌గా ఉంటదో అంతకంటే చాలా బావుంటదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా పిల్లలకైతే చాలా ఇష్టమండి. చూడండి మంచిగా దీనిలోనికి ఉల్లిపాయలు స్లైసెస్ లాగా ఇట్లా కట్ చేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే ఆ టేస్ట్ చాలా సూపర్ ఉంటదండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.